పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ ఏది ఉన్నా సరే ఆడవాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది డ్రెస్ తర్వాత హెయిర్ స్టైల్ వేసుకుందాం అని అయితే ఆలోచించి గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎన్నో సెర్చ్ చేసి చూస్తాం కదా. సో నేనైతే ఈజీగా చూపిస్తున్నాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఒత్తడన్నా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వేయించుకోండి, బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి బ్రైడల్ కూడా వేసుకోవచ్చు అనమాట. బ్రైడల్ కూడా ఈజీ వేసుకోవచ్చు. అందరికీ బడ్జెట్ అంటే మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకోవాల్సినంత బడ్జెట్ ఉండదు కాబట్టి మీరే ఇట్లా వేసుకోవచ్చు అనమాట. మీ అంతలు కూడా మీరు కూడా వేసుకోవచ్చు ప్రొఫెషనల్గా, అంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి మీ అంతలు మీరు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇక్కడ ఇంకొకరితో హెల్ప్ తీసుకునే నేను మా కోడలికి వేస్తున్నాను అనమాట. సో చూడండి ఇలా ఎలా వేస్తున్నా. ఫస్ట్ కొద్దిగా హెయిర్ అయితే స్ట్రైట్గా తీసుకొని మీ సైడ్కి కావాలంటే సైడ్కి కూడా తీసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్ తీసుకొని మిగతా హెయిర్ అంతా పక్కకి ఇట్లా క్లిప్ పెట్టేసుకున్నా. దాంట్లో కొద్దిగా సమ్ పార్ట్ని తీసుకొని దాన్ని అయితే ఇట్లా 3 పాయలు అల్లుకుంటాం కదా, అలా అల్లుకొని ఆ పాయల నుంచి ఇలా కొద్దిగా హెయిర్ని అయితే ఇట్లా బయటికి తీస్తుంది అనమాట. చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుందా. ఆ పాయల నుంచి అయితే ఇట్లా హెయిర్ని కొద్దిగానైతే బయటికి తీసుకుంటున్నా. హెయిర్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పెళ్లి పిల్లలు అందరము చెప్పుకోలేం కదా, మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకోవాల్సిన అంత మనకు బడ్జెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు వేలు అడుగుతున్నారు కాబట్టి మీరే వేసుకోవచ్చు. మళ్ళీ బ్రైడల్ వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు అక్కలు అమ్మలు అందరూ ఉంటారు కదా, అందరికీ వేయాలన్నా వాళ్ళు వేయరు కాబట్టి సో మీరు ఇలా నేర్చుకొని ఈజీగా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కొద్దిగానైతే హెయిర్ అయితే ఇట్లా బయటికి తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇంకా చూడండి నేను మొత్తం వరకు తీసుకోవాలన్నమాట, ఎండ్ వరకు ఇలా. ఇక్కడ సైడ్ పార్ట్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే ఇట్లా మొత్తం తీసుకొని మనమైతే అంత ఒక దగ్గర పెట్టుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి. చూడండి నేను చేసినట్టు రోల్ చేసుకొని మీకు ముందు ఎంత పైకి ఇట్లా హెవీగా కావాలో చూసుకొని ఇక్కడైతే మనం క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా హెయిర్ అయితే పైకి లేపి క్లిప్ పెట్టినట్టయితే మన క్లిప్స్ కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట హెయిర్. సో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా క్లిప్స్ అయితే పెట్టుకొని స్టిఫ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. సేమ్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ సైడ్ కూడా మనమైతే కంటిన్యూ చేయాలన్నమాట. నెక్స్ట్ సైడ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జుట్టు వేసుకునేటప్పుడు అయితే హెయిర్కి చిక్కులు అన్నీ తీసుకొని చిక్కులు ఉన్నట్టయితే చాలా ఇబ్బంది అవుతుంది. వేసేటోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, వేసేటప్పుడు మనకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిక్కులన్నీ తీసుకొని నీట్గా అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగానైతే అల్లుకోండి. ఇలా అల్లుకొని కిందనైతే ఇట్లా వేసేసుకొని కొద్దిగా హెయిర్ అయితే ఇందాక చూపిస్తున్న విధంగానే కొద్దిగా హెయిర్ అయితే ఇట్లా తీసుకొని వేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, మనము ముందు హెయిర్ మనకి ఎంత లెవెల్ అంటే ఎంత పఫ్ లాగా లేవాలి, ఎంత ఫ్లాట్గా ఉండాలా, హెవీ కొంచెం పైకి లేవాలా అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అలా ముందుకి ఇట్లా పుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకోవడం వల్ల అదొక బెనిఫిట్ అనమాట. సో ఇలా ట్రై చేయండి. ఇంకా ఇలా మొత్తం తీసేసుకున్నాక తర్వాత మంచిగా రోల్ చేసుకోండి. మీకు ఎంత పఫ్ లెక్క కావాలో అంత లెక్క వేసుకొని తర్వాత అంత రోల్ అయితే చేసేసుకొని క్లిప్స్ పెట్టేసుకోండి సేఫ్టీగా. అంటే మొత్తం మనకు జారకుండా ఇంకా స్టిఫ్గా పెట్టుకోవాలన్నమాట, అసలు కదలకుండా మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం రోల్ చేసుకొని ఇందాక నేను ఇట్లా హెయిర్ తీసి పెట్టుకున్నాను కదా క్లిప్స్ కనిపించకుండా, అలానే ఇక్కడ సైడ్ కూడా మొత్తం క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా క్లిప్స్ పెట్టిన తర్వాత మొత్తం హెయిర్ని ఒకసారి మంచిగా దూకోవాలన్నమాట. చూడండి వెనకాల మనకి ఏడే క్లిప్స్ పెట్టినామో అసలు కనిపించట్లేదు. ఇంకా ఇక్కడనైతే ఏం చేద్దాం అనుకున్నా అంటే, శారీ కడుతున్నా కాబట్టి శారీ కోసం హెయిర్ స్టైల్ వేసింది కాబట్టి ఇక్కడ వెనకాల సైడ్ కూడా నేను ఫ్రెంచ్ వేసింది అనమాట. స్టెప్ చేయడం అయితే వేసింది అనమాట. చూడండి స్టెప్ చేయడం మీకు వచ్చిన వాళ్ళు అయితే పర్లేదు, రాని వాళ్ళు అయితే చూసి నేర్చుకోండి. 3 పాయలు తీసుకొని ఇట్లా కొద్దిగా అయితే పార్టీషన్ ఇట్లా కలుపుకుంటూ అయితే వేయాలన్నమాట. చూడండి మొత్తం వరకు చూడండి నీట్గా వస్తుంది అనమాట హెయిర్ స్టైల్ అయితే. ఇది శారీస్ పైనకి లంగా ఓనీల పైన ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట హెయిర్ స్టైల్. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అయితే నాకు కామెంట్ చేయండి. హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోలు మీకైతే వస్తాయి అనమాట. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ స్టైల్స్ అయితే కావాలంటే ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలో కూడా కామెంట్ చేయండి. సింపుల్గా కాలేజ్ వేర్, పార్టీ వేర్ అలాంటివి మన ఇంకా హెయిర్ స్టైల్ కావాలన్నా కామెంట్ చేయండి. సో నేనైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. విత్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకైతే హెయిర్ స్టైల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా ఉందన్నమాట. అవుట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.